వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ అప్డేట్ దేని గురించి అని మనం చూసుకున్నట్లయితే 5,538 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వేటి న్యూస్లో రావడం జరిగిందనమాట అండి. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ తరగతుల నిర్వహణ కోసం అని చెప్పేసి టీచర్లు అలానే ఆయాల నియామకాలను జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే రిలీజ్ అవుతున్నట్లుగా కూడా తెలపడం జరిగిందనమాట అండి. అయితే టీచర్లకు చూసుకున్నట్లయితే కనుక నెలకు వచ్చి 8,000 రూపాయలు అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఆయాలకు వచ్చేసి 6,000 రూపాయలు అనేటువంటిది గౌరవ వేతనంగా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇవి జిల్లాల వారీగా ఇస్తున్నటువంటి పోస్టులు కాబట్టి ఈ జిల్లాల వారీ పోస్టులకు కేవలం స్థానికంగా ఉండేటువంటి మహిళలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. వేరే వేరే జిల్లాలకు సంబంధించినటువంటి వారిని ఇందులో తీసుకోకుండా ఏ జిల్లాల వారిని ఆ జిల్లాలకు మాత్రమే తీసుకుంటూ వారిని స్థానికంగా ఉన్నటువంటి వారి మహిళలకి ప్రాధాన్యం ఇస్తూ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అయితే మొత్తం మనకున్నటువంటి 33 జిల్లాల్లో ఆయాలో అదే రకంగా టీచర్లకు సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది 5,538 ఉద్యోగాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదండి. అయితే ఇప్పుడు ఆయాలకు ఎన్ని పోస్టులు, టీచర్లకు ఎన్ని పోస్టులు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 2,769 ప్రైమరీ స్కూల్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. ఇందులో 2,769 టీచర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటిది, అలాగే 2,769 ఆయా పోస్టుల భర్తీకి అనేటువంటిది చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక వెరసి 5,538 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అయితే నియామకాలు చూసినట్లయితే ఎవరు నియమిస్తారు, ఎవరు చేస్తారని మనం చూసినట్లయితే కనుక జిల్లా కలెక్టర్ అదే రకంగా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలోనే ఈ నియామకాలు అనేటువంటి చేపడతారని చెప్పేసి ఇందులో మనం తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సంబంధించినటువంటి తరగతుల కోసం టీచర్లు అలాగనే ఆయాలకు సంబంధించిన నియామకం అనేటువంటిది త్వరలోనే చేపట్టడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ వీడియో అనేటువంటిది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే కనుక, ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.